ఈ కేక్ విషయంలో నాకు బాగా బుద్ధొచ్చింది. అదెందుకో చెప్తాను. ఈ కేక్ ఆర్డర్ అనేది నా రెగ్యులర్ కస్టమర్ నుండి అండ్ వైట్ ఫారెస్ట్ ఫ్లేవర్తో పాటు నట్టి బబుల్ ఫ్లేవర్ 2 కాంబినేషన్లో కేక్ ఆర్డర్ చేశారు. అండ్ 2 కేజీస్లో కావాలని చెప్పారు వాళ్ళ ట్విన్స్ బర్త్డేకి. ఈ కస్టమర్ నాకు కేక్ ఆర్డర్ ఎప్పుడు చేయాలనుకున్నా సరే మినిమం 1 వీక్ బిఫోర్గానే ఆర్డర్ చేస్తారు. సో నేను కేక్కి స్పాంజెస్ని ప్రిపేర్ చేసుకొని బాటమ్ వచ్చేసి 1.5 కేజీ వచ్చేలాగా, టాప్ వచ్చేసి 1/2 కేజీలో వచ్చేలాగా బేక్ చేసుకున్నాను. ప్రతి లేయర్లో 2 ఫ్లేవర్స్ కాబట్టి వైట్ చాక్లెట్ క్రషెస్ని అండ్ నటీ బబుల్ క్రషెస్ని 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టాకింగ్ కోసం మొత్తం సెట్ చేసుకున్నాను. అండ్ ఎప్పుడైనా సరే బోత్ ఫ్లేవర్స్ ఒకే కేక్లో యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఫిక్స్ అయిపోండి. బోత్ ఫ్లేవర్స్ అంటే బోత్ టేస్ట్ అనేది కంబైన్ అయి వస్తుందని చెప్పి మొత్తం ఫిల్లింగ్స్ ఇచ్చి సెట్ చేసిన తర్వాత ఫ్రోస్టింగ్ ఇచ్చేసి కస్టమర్ ఎలాగైతే రిఫరెన్స్ పిక్లో అడిగారో అలాగే యానిమల్ టాపర్స్ని సెట్ చేసేసిన తర్వాత కస్టమర్ వాళ్ళ రిలేటివ్స్ ఈవినింగ్ వచ్చి కేక్ తీసుకెళ్లారు. కస్టమర్ వచ్చే ముందే కేక్ పైన ఫాండెంట్ ఫ్రేగ్రెన్స్ని అటాచ్ చేసి ఇచ్చాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ముందుగా నేను అలాగ ప్లేస్ చేసి ఇవ్వకుండా వాళ్ళకే ఇచ్చుంటే వాళ్ళు కేక్ కట్ చేసే ముందు ప్లేస్ చేసుకుంటే బాగుండదేమో. వాళ్ళు కేక్ కట్ చేసే టైంకి కొన్ని ఫాండెంట్స్ అనేవి డిస్ప్లేస్ అయ్యాయని కస్టమర్ చెప్పారు. అయినా పర్లేదు కేక్ బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.